అభివృద్ధికి మన సంస్కృతి సాంప్రదాయాలకు వారు ఎనలేని సేవ చే ఆస్వాదించినందుకు వారికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. అలాగే మరొక ముఖ్య అతిథి ఈరోజు శ్రీ లక్ష్మణ్ రావు గారు. వారు ప్రముఖ ఆర్టీఐ యాక్టివిస్ట్, అలాగే ఆలయ దర్శిని మ్యాగజైన్కి కూడా వారు వ్యవస్థాపకులు. ఎన్నో సందర్భాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత మన తెలంగాణలో కూడా అనేక ఆలయాలు ఏవైతే కబ్జాకు గురయ్యాయో, ఎంక్రోచ్మెంట్స్కి గురయ్యాయో, నిరాదరణకు గురయ్యారో వాటిని ప్రజాగళాన్ని తన గళంగా ఎన్నో సందర్భాలలో అటు అధికార యంత్రాంగానికి కూడా చైతన్యపరుస్తూ, నిలదీస్తూ, ప్రశ్నిస్తూ, తన గళం ద్వారా ఎంతో మంది ప్రజల్ని చైతన్యపరుస్తూ అనేక ఆలయాల్ని విముక్తి పొందడంలో కూడా వారు చేసిన సేవలు అంతా ఇంత కాదు. వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి పాదాభివందనాలు చేస్తున్నారు. శ్యామ్ సుందర్ గారు, వారు మరాఠీ సమాజ్ హైదరాబాద్లో ఉత్తర భారతీయులందరికీ కూడా వారి ఇక్కడ అధ్యక్షులు. వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మనకి చెరువు రాంబాబు గారు ఉన్నారు. వారు మా జాతీయ సంఘటన్ మంత్రి గారు అండ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. ధర్మ ప్రచారకులుగా ధర్మం కోసం అనేక కార్యక్రమాలు తన గలం వినిపిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తిగా, వారందరూ మాకు స్ఫూర్తిదాతగా ఉండడం మాకు నిజంగా సంతోషం. వారు కూడా ఇక్కడ ఉండడం చాలా ఆనందదాయకం. అలాగే ఇందాక మా టీం మెంబర్స్ అశ్విని గారు, భవానీ గారు, సంగీతాజీ, మీరందరూ కూడా వెనుక కొన్ని చేర్చేయండి సో దట్ అందరూ కూర్చోండి. ముందుగా ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా మన అతిథులచే వారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి. ముందుగా లక్ష్మణరావు గారు, మన గుడి మన బలం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మన గుడి మన బలం. దాదాపు సుదీర్ఘ కాలంగా కూడా ఎన్నో ఆలయాల గురించి కేవలం సభలు పెట్టుకోవడము, కాసేపు హిందువులు చైతన్యవంతం అవ్వండి అని మనం చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి అసలు నిజంగా మనం ఆచరించాల్సిన పని ఏమిటి, ఆచరించాల్సిన అంశం ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇలా పెద్దలందరి సమక్షాన కూర్చొని ఒక విగరస్ ఎక్సర్సైజ్ చేసి మనం ఒక ప్రణాళిక రూపంలో సమస్య ఎక్కడుంది, దానికి పరిష్కారం, ప్రతి సమస్యకి అనేక పరిష్కారాలు, ఇలాంటి ఉద్దండులు పెద్దలు వాళ్ళు ఇచ్చి అన్ని వారి యొక్క ఎక్స్పీరియన్స్తో ఇచ్చిన ప్రతి దానిలో కూడా మనం ఆల్రెడీ ఒక ప్రసార మాధ్యమంగా కూడా మనం జాగోరే జాగో అనే కార్యక్రమం చేపట్టాం. ప్రజల్లోకి వెళ్తున్నాం. అసలు ఎందుకు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని చేయాలంటే వాళ్ళకు వచ్చిన అడ్డు ఏంటి, ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు, ఎక్కడ లకున ఎక్కడుంది సిస్టంలో అనే దాని మీద కూడా మనం పూర్తిగా కూడా ప్రక్షాళన దిశలో ఈ రోజు కావాల్సింది. కొత్త సంస్థలు వస్తాయి, పుడతాయి, వెళ్ళిపోతాయి, కానీ సిస్టంలో ప్రక్షాళన జరగకపోతే ఎన్ని వచ్చినా కూడా ఏది వచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎటువంటి చైతన్యం ఉండదు. అదే దిశలో మన గుడి కేంద్రంగానే ప్రతి ఒక్కటి మన వ్యవస్థని బలపరుచుకోవాలి. హిందూ సమాజంలో చైతన్యం రావాలి, ఐక్యత రావాలి అంటే మళ్ళీ ఆ పూర్వ వైభవం ఆలయాలకు తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్దలందరూ ఆశీర్వదించారు. మరి వారి మాటల్లో మనం ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని శుభంగా ఆరంభిద్దాం. ముందుగా లక్ష్మణరావు గారు మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. ఈ మన గుడి మన బలం చాలా మంచి పదమే కాదు, కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం. యమున పాఠక్ గారు ఒక రకంగా సాహసాన్ని చెప్పాలి. వారు గతంలో కూడా జాగోరే జాగో కార్యక్రమం చాలా కార్యక్రమాలు చేశారు. మన దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం, ప్రక్షాళన చేయడం, ఇది ఒక వరుస కార్యక్రమంగా ఉన్నారు. సిమిలర్గా నేను కూడా 2 దశాబ్దాల కాలంగా ఇదే వరుసలో పయనిస్తున్నాను. పత్రిక ద్వారా, ఛానల్ ద్వారా ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నించడం అనేది వరుసగా చేసుకుంటూ వస్తున్నాము. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏంటంటే ధర్మ ప్రచారం చాలా అవసరం. దీని మీద 2 రాష్ట్రాల్లోనూ కూడా ధార్మిక చట్టాలు కూడా ఉన్నాయి. ఎండోమెంట్కి సంబంధించి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ సంస్థల మరియు దేవాదాయ చట్టం 1987 ప్రస్తుతం మనుగడలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యేక చట్టం ఇక్కడ కూడా ఏర్పడింది. అయితే మరి ఇందాక మేడం గారు చెప్పారు,
చట్టాలు ఏర్పరచుకున్నది, రూల్స్ పాస్ చేసుకునేది, జీవోలు అన్నీ మనం ఏర్పాటు చేసుకునేది ఒక మంచి సుపరిపాలన అందించడానికి అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ రావడం తప్ప ఎక్కడ ఒక సుపరిపాలన అయితే జరగడం లేదు. 100% ఇది చెప్పచ్చు. మరి 2 రాష్ట్రాల్లో చూస్తే కనుక 2 దేవాదాయ శాఖల్లో 2 మంత్రులు పనిచేస్తున్నారు. అదే రకంగా సెక్రటరీలు, కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, వందల సంఖ్యలో అధికారులు పనిచేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా లెక్కల ప్రకారం మనం చూస్తే కనుక 2 రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే అవినీతి మొత్తానికి విలయతాండవం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ధర్మాన్ని గురించి బోధించడం ఎంత అవసరమో అధర్మాన్ని నిలదీయడం కూడా అంతే అవసరం అన్న విషయాన్ని కూడా అందరూ గుర్తించవలసినటువంటి అంశం. మరి ఇప్పుడు మన గుడి మన బలం అంటున్నప్పుడు ధార్మిక ప్రచారం చేయడం, ఇందాక మహిళలు కూడా కొంతమంది నాతో మాట్లాడారు. వాళ్ళు మేము ఇంటింటికి కూడా వెళ్ళి ఈ విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ, లేకపోతే భగవద్గీత బోధించడం, పుస్తకాలు ప్రింట్ చేసి పంపిణీ చేయడం, మేము ఉదారంగా పేదలకు సేవ చేయడం, విరాళాలు ఇవ్వడం అనేది కూడా మేము చేసుకుంటూ వస్తున్నామని అన్నారు. ఈ రకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన గుడి మన బలం పేరిట ప్రతి ఇంటికి హిందూ ధర్మాన్ని బోధన చేయడం పేరిట ఈ యమున పాఠక్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం, పెద్దలందరూ కూడా ఆదరించడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. ఇదే సీక్వల్గా మనం తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ధర్మం గురించి వివరించండి, సిమిలర్గా అధర్మాన్ని కూడా నిలదీయమంటూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఖచ్చితంగా చెప్తూ రండి. ఎందుకంటే ఈ అధర్మాన్ని నిలదీయడం అనేది కూడా మన పురాణాలు చూస్తే కనుక మీరు ఎక్కడైనా సరే చూడండి, రామాయణ భాగవతాల్లో కూడా ఇది ఖచ్చితంగా చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే బోధిస్తాడు. ధర్మ ప్రచారం ఎంత అవసరమో అధర్మాన్ని నిలదీయడం కూడా అంతే అవసరంగా వస్తుంది. అందువల్ల ఇంకా వివరంగా దీని మీద మాట్లాడడానికి అయితే చాలా పాయింట్లు ఉన్నాయి. కొంచెం బ్రీఫ్గానే మాట్లాడతాను. పెద్దలు చాలామంది మాట్లాడడానికి ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల్లో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూముల వివరాలు కనుక మనం ఒకసారి చూస్తే, నేను దీని మీద విస్తృతమైనటువంటి పరిశోధన చేశానండి. పుస్తకాల్లో కథనాలు రాయడం, రిప్రజెంటేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇటీవల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు దాఖలు చేయడం, సుప్రీంకోర్టు వరకు కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన విషయాలు తీసుకెళ్లడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి మనుగడ కోసం దాతలు, భక్తులు, విరాళాలు, ముఖ్యంగా మనలాంటి దాతలు, యమున పాఠక్ లాంటి వాళ్ళ దాతలు అందరూ విరాళాలు ఇస్తున్నప్పటికీ కూడా లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 5,20,000 ఎకరాల భూములు దేవాశాఖలో ఉన్నటువంటి దేవాలయాలకి, సంస్థలకి ఉంటే ఇందులో సుమారుగా 2,10,000 ఎకరాల భూములు ఆక్రమణలో ఉన్నాయండి. మరి తెలంగాణలో చూస్తే 2,20,000 ఎకరాల భూములు ఉంటే 1,00,000 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టుగా లెక్కలు ఉన్నాయి. మరి ఎక్కడ చూసినప్పటికీ ట్రిబ్యునల్లో కేసులు నడవడం, హైకోర్టులో కేసులు నడుపుతూ ఉండడం అనేవి తక్క ఎక్కడ చూసినప్పటికీ మంత్రులు మేము చాలా చక్కగా పరిపాలిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ ఈ దేవాలయాలకు సంబంధించిన భూములు విడిపించే ప్రయత్నం చేయటం లేదు. ప్రైమరీగా చేయవలసిన అవసరం ఉంది. వాటి మీద దేవాలయాలకి కోట్ల రూపాయల సంపద వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా దేవాలయాలు కొనారిల్లే పరిస్థితిలో ఉండి అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ధర్మకర్తల మండళ్ల పేరు మీద రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం టీటీడీలో కనుక మనం చూసినట్టయితే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మేము పరిపాలన చేస్తాం అని 2 రాష్ట్రాల్లో అటు ముఖ్యమంత్రులు కానివ్వండి, దేవాదాయ మంత్రులు ప్రకటిస్తున్నప్పటికీ కూడా సాక్షాత్తు టీటీడీలోనే 2 ఎమ్మెల్యేలు ధర్మకర్తల కింద ఉన్నారు. అది ఎంతవరకు అవసరమో ప్రభుత్వాలు ఆలోచించుకునే పరిస్థితి. ఇంకా 2 రాష్ట్రాల్లోనూ కనుక మనం చూసినట్టయితే ప్రతి దేవాలయంలోనూ పరిపాలన కోసం 2 సంవత్సరాలకు ఒకసారి వేసేటటువంటి ట్రస్ట్ బోర్డు అన్ని కూడా రాజకీయ నాయకుల అనుచరులకు పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఒక రకంగా ఈ అవినీతికి అదే ఒక గండం కింద కూడా దాపురించిందని మనం చెప్పాలి. అధికారులను సంప్రదిస్తే మా పని మమ్మల్ని చేసుకోనివ్వకుండా రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారండి. అందువల్ల ధర్మకర్తల మండలాన్ని మేము కాదని మేమేమి చేసే పరిస్థితి లేదన్నట్టు దేవాదాయ అధికారులు, లేకపోతే అధికారులకు మేము అడ్డుకట్ట వేసేదే ఉంది, వాళ్ళ పరిపాలన వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల మేము ఏమీ మాట్లాడలేని పరిస్థితి అని ఇటు ధర్మకర్తల మండళ్ళు వాదులు ఆదుకోవడమే తప్ప దేవాలయాల అభివృద్ధికి అయితే చేసినటువంటి పని ఏమీ లేదు. ఇటువంటివే ఇంకా వివరించవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, కానీ సమయం తక్కువ ఉండడం వల్ల ఈ రకంగా ధర్మ
ప్రచారం, ఆధ్యాత్మిక ప్రచారం ఎంత దేవాలయాల్లో అవసరమో మన గుడి మన బలం అనేటటువంటి విషయంలో ధార్మికత పేరు మీద జరుగుతున్నటువంటి అవినీతిని, అన్యాయాల్ని, అక్రమాలని వీటిని కూడా నిలదీయవలసినటువంటి అవసరం మనకు ఉందంటూ కూడా ఈ సభ్యులు ఎవరైతే ప్రచారానికి ఇప్పుడు మన బలంగా చెప్పుకుంటూ వస్తున్నారో వీరందరూ ప్రచారం చేయవలసిన అంశంగా ఉందంటూ కూడా నేను ఆ విషయాన్ని తమ అందరి ముందు దృష్టిలో ఉంచుతున్నాను. మిగిలిన అనేక విషయాలు మాట్లాడే ఉన్నాయి. ప్రముఖులు, నిపుణులు దీని మీద మాట్లాడతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. धन्यवाद सर. अब बात भैया जी, आप ही एक दो शब्द. सभी भाई बहनों को मेरा नमस्कार. मना गुड़ी मना बलम, मतलब अपना मंदिर अपना स्वाभिमान, ये सो हमारे यमुना पाठक जी कर रहे हैं. इनको जो सो बहुत बहुत बधाई. और जो सो मैं इतना ही करता हूँ. మాకు స్టేట్ మహిళా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు కూడా వచ్చారు. ప్లీజ్ మీరు స్టేజ్ మీదకి. భవానీ గారు మాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేజ్ మీదకి రండి. ఇప్పుడు ముక్తేశ్వర గారు మీ అమూల్యమైన సందేశం. విశ్వ హిందూ కూర్చుని మాట్లాడిన పర్వాలేదు కదా ఇక్కడ. ఓకే, అంటే ఇంప్రెస్ కాన్ఫరెన్స్లో నిలబడి మాట్లాడారు. హిందూ ధర్మ రక్షణ సంస్థ తరఫున యమునా పాఠక్ గారు మొదలైన విజ్ఞులైన కొంతమంది ఇవాళ తీసుకువెళ్తున్నటువంటి మన గుడి మన బలం అనేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా సీరియస్గా చెప్పాల్సిన అంశం అయినప్పటికీ నేను ఒకటి రెండు చాలా కీలకమైన అంశాలని మనవి చేస్తాను. గుడి అనేది ఒట్టి కట్టడం మాత్రం కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆలోచనను బట్టి చెప్తున్నా, గుడి ఒక కట్టడం లేదా ఒక నిర్మాణం మాత్రమే కాదు. గుడి ఒక సంస్థ మాత్రమే కాదు. గుడి ఒక పెద్ద వ్యవస్థ. అది ఎలాంటి వ్యవస్థ అంటే సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునాదులు కలిగినటువంటి వ్యవస్థ. వీటన్నిటికీ కూడా మూలాధారం గుడే. ఇలాంటి ఇంకొకటి ఏమిటంటే గుడి యొక్క ప్రత్యేకత తరతరాలుగా కొనసాగుతున్న వ్యవస్థ. ఉదాహరణకి ఏ కృష్ణదేవరాయల కాలంలో ఉన్న పాలన ఇప్పుడు లేదు. 10వ శతాబ్దంలో ఉన్నటువంటి పాలన ఇప్పుడు లేదు. కాకతీయుల కాలం నాటి ఉన్న పాలన లేదు. పరిస్థితులు మారుతాయి, లోకం మారుతుంది, కోటలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు. కానీ గుడిలో ఉన్నటువంటి ఈశ్వరుడు, గుడిలో ఉన్న ఈశ్వరుడికి సంబంధించిన సేవలు ఆనాడు ఎలా ఉన్నాయో ఈనాటికి కూడా అలాగే కొనసాగవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే తరతరాలుగా కొనసాగుతున్నటువంటి ఏకైక వ్యవస్థ గుడి. ఒక ప్రాచీన వ్యవస్థ, సనాతన వ్యవస్థ. మన అందరికీ కూడా మనకున్నటువంటి చరిత్రని మొత్తాన్ని దాచుకున్నటువంటి వ్యవస్థ కూడా. మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. మన చరిత్రను దాచుకున్న వ్యవస్థ అంటానికి కంచిస్వామి పెద్ద స్వామిని పెరియవా అంటారు. ఆయన టిఎన్ శేషన్ గారు మొట్టమొదటిసారి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పుడు వస్తే ఎలక్షన్లు ఎలా జరపాలి, ఎలా ధర్మబద్ధంగా జరపాలి అంటానికి మన చరిత్రలో ఎలా ఉందో తెలుసుకోవడానికి కంచికి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక శాసనాన్ని చూసి రమ్మన్నాడు. ఆ శాసనంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని టిఎన్ శేషన్ గారు రాజకీయ నాయకులకి, పార్టీలకి ఏదైతే చెప్పారో అది ఆ రోజున అక్కడ మహాజనుల్లో ఉన్నది. అంటే ఆ వ్యవస్థ అంటే మనం కొత్తగా చెప్పుకుంటున్నవన్నీ కూడా ఆ రోజున ఉన్నాయి. అలాగే గుడి అన్నిటికీ అల్లుకుని ఉంటుంది అని చెప్పడానికి మనకి మల్కాపూర్ శాసనం అని ఆ శాసనంలో అక్కడ విశ్వేశ్వర దీక్షితులు అనేటటువంటి ఆయన వేయించారు ఆ శాసనం. ఆ శాసనంలో పేర్కొన్నటువంటి ఒకానొక అంశం ఏంటంటే ఆ గుడి ఒక వేద పాఠశాలగా,
ఒక వైద్య కేంద్రంగా, ఆ వైద్యంలో కూడా మనుషులకు సంబంధించిన వైద్యము, ప్రసూతి వైద్యము, అంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉండేది, అక్కడ పురుళ్ళు పోయడానికి వ్యవస్థ ఉంది. అలాగే గుడిలో పశువులకు సంబంధించిన వైద్యం చేసేటటువంటి వ్యవస్థ ఉంది. అలాగే గుడిలో వేద పాఠశాల ఉన్నది. వేద పాఠశాలలో ఎంతమంది పండితులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు కూడా లెక్క ఉన్నది. వీటన్నిటికీ కలిపి వ్యవస్థ ఏర్పాటు చేశారు. పోనీ ఆ రోజు తీసేద్దాం. ఈ రోజు కూడా మనము గుడిలో ఒక హరికథ, ఒక పురాణం, ఒక భాగవతం, ఒక ప్రవచనం, నేను బంగారయ్య గారి శర్మ గారి ఇంట్లో చెప్తున్నారంటే నేను వెళ్ళకపోవచ్చు, నేను నా ఇంట్లో చెప్తున్నానంటే ఆయన రాకపోవచ్చు. గుడి అనేటప్పటికీ అందరూ వెళ్ళేటటువంటి స్థలం. ఇంకొకటి ఏంటంటే గుడి అందరినీ కూడా సమానంగా స్వీకరించేటటువంటి వ్యవస్థ. కాబట్టే ఏ కార్తీక మాసం వస్తే, సోమవారం వస్తే మనము గుడిలో దీపాన్ని పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోటీశ్వరుడు భార్య ఒక దీపం పెట్టుకుంటే పక్కనే కూటికి గడవన వాళ్ళు కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడా కూడా మనకి ప్రపంచంలో చూడం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ గుడి. దానికి ఆధునిక కాలంలో లక్ష్మణ్ ప్రస్తావించినట్టు భూములకు సంబంధించిన సమస్యలు, ధర్మ ప్రచార లోపము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన చర్చ రావడమే కాకుండా ముఖ్యంగా యమునా పాఠక్ గారు ఏం చెప్పారంటే, గుడిని కేంద్రంగా తీసుకుని అక్కడే మనము పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, తల్లి కడుపులోంచి వచ్చిన దగ్గర నుంచి భూమి కడుపులోకి వెళ్లేంత వరకు జరిగేటటువంటి మానవ ప్రస్థానం అంతా కూడా గుడి చుట్టూగా జరగాలి. మన జరిగేటటువంటి సంస్కారాలు, చెవులం, ఉపనయనం, నామకరణం అన్ని కూడా గుడిలో చేసుకోండి అని. మీకు ఇవి కూడా ఇవన్నీ మనం ఎవరం కొత్తగా కనిపెట్టి చెప్పేవి కాదు, పూర్వం నుంచి ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అందరం కూడా అభినందించి తీరాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి కూచిపూడి నాట్య కళకి మొట్టమొదటిసారి గజ్జె కట్టేది రవీంద్ర భారతిలో కాదు. అసలు చెప్పాలంటే ఎక్కడ కట్టాలి అంటే, కూచిపూడిలో రామలింగేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ముందు గజ్జె కట్టి అంబాపరాకు జగదంబాపరాకు అక్కడ పాడతారు. అంటే మనకి మీరు ఏ కార్యక్రమం ఆరంభించుకున్నా, పిల్లవాడికి అన్నప్రాసన, పుట్టు వెంట్రుకల దగ్గర నుంచి ప్రతిదీ కూడా గుడి చుట్టే అల్లుకొని ఉంటుంది. గుడి మన బలం. కాబట్టి ఆ వ్యవస్థని మరింత బలోపేతం చేద్దామని ఆరంభించిన, శుభారంభం చేసినటువంటి యమునా పాఠక్ గారు, వారి బృందం అందరికీ కూడా పరమేశ్వరుడు కావలసినటువంటి శక్తియుక్తులు, వాళ్ళకి కావలసినటువంటి ధర్మనిష్ట అనుగ్రహించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అద్భుతం సార్. ఇంత సుదీర్ఘంగా కూడా మరి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, ఆలయం ఎందుకు పటిష్టం చేసుకోవాలని చాలా మాకు సుదీర్ఘంగా చెప్పినందుకు. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రెస్ మిత్రులు కూడా, మన ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ ఉంది, మన గుడి మన బలం పోస్టర్ ఆవిష్కరణ. ఇది చేసుకున్నాక మన ముఖ్య ప్రసంగంలోకి వెళ్దాం. ఈ పోస్టర్స్ ఏవైతే చేస్తున్నామో ప్రతి గుడికి మన తెలుగు రాష్ట్రాల్లో ముందు భాగ్యనగరంతో ప్రారంభిస్తూ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఆలయంలో కూడా మన గుడి మన బలం అనే ఈ యొక్క క్యాంపెయిన్తో మేము విస్తృతంగా వెళ్ళబోతున్నాం. పెద్దలందరినీ కూడా ఈ పోస్టర్ని ఆవిష్కరించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మిగతా మిత్రులందరూ కూడా దయచేసి మీ ఫోన్ని మీరు సైలెంట్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరూ దయచేసి అక్కడ లైవ్ కవరేజ్ ఇటు అటు ఇదంతా లైవ్ లో కవర్ అవుతుంది, దయచేసి మీరందరూ సహకరిస్తారని.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జాతీయ సంఘటన మంత్రి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ధర్మ ప్రచారకులు శ్రీ చెరువు రాంబాబు గారిని ప్రస్తావించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బంగారయ్య శర్మ గారికి, ముక్తేశ్వరరావు గారికి, గుడిని ఆధారంగా చేసుకుని ఆలయ దర్శనం చేస్తున్న మన లక్ష్మణరావు గారికి, వీళ్ళందరినీ ఒక దగ్గర తెచ్చి మన గుడి మన బలం అని చెప్పి చాలా ఆలస్యంగా అయినా కూడా గుర్తించాం. దానికి యమునా పాఠక్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, మన వ్యవస్థని పాడు చేయడానికి ఆంగ్లేయులు చేసిన కుట్ర ఏమిటంటే గుడి వ్యవస్థని పాడు చేయటమే వాళ్ళ ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నారు. 1875 వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా 97% లిటరసీ ఉన్నది, అంటే అందరూ విద్యావంతులే అనే విషయాన్ని మనం గుర్తెచ్చుకోవాలి. ఈ వ్యవస్థను పాడు చేయడానికి వాళ్ళు చేసిన కుట్ర ఏమిటంటే గురుకులం అనే వ్యవస్థని పాడు చేశారు. గుడి ఆధారంగా వైద్యం జరిగేది, గుడి ఆధారంగా విద్య జరిగేది, గుడి ఆధారంగా వేదాల్ని పరిరక్షణ, వేదాన్ని విస్తరింపజేసేవాడు గుడి ఆధారంగానే. ఈ మధ్య కాలంలో మనం కోల్పోయాం. 70 ఏళ్ల పరిపాలనలో ఇంకా దిగజారిపోయాం మనం. గుడిని మాత్రమే సెక్యులర్గా భావించి మిగతా వ్యవస్థలను వాళ్ళు పట్టించుకోలేదు. ఇవాళ పొద్దున అమెరికా గురించి మనం చదువుతుంటే ఏం తెలుస్తుందంటే, అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ కాదు నడుపుతోంది, అమెరికన్ గవర్నమెంట్ ని వాళ్ళ చర్చిలు నడుపుతున్నాయి అనే విషయం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగింపజేయవచ్చు. ఇక్కడ ఉన్న అబ్రహామిక్ రిలీజియన్స్ ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కూడా ఇవాళ వాళ్ళ పన్నాగం వాళ్ళు పట్టి ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మన హిందువులు మాత్రం దద్దమ్మలల్లే. మన బడి, మన ఇల్లు, మన ఈఎంఐ, మన పిల్లల పై చదువులు ఇవన్నీ ఆలోచిస్తున్నాం, ఇల్లు ఎన్ని కట్టుకున్నాం ఆలోచిస్తున్నాం తప్ప గుడిని వ్యవస్థగా చేసుకుని మన బలాన్ని మనం పురస్కరించుకునే మాట మనం చేసుకోలేకపోతున్నాం. దానికి ఇవాళన్నా కనువిప్పుగా యమునా పాఠక్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్ ని అభినందిస్తున్నాను. నేను ఎక్కడైనా హనుమంతుడి గుడి ఉంటే ఆ గుడి మాధ్యమంగా హనుమాన్ చాలీసా చెప్తూ ఒక 3 రోజుల పాటు ప్రవచనం చేస్తున్నాను. అక్కడ అయిన తర్వాత వ్యవస్థాపకులకు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ యాన్యువల్ గా ఒక కుస్తీ పోటీ పెట్టండి, గుడికి ఆనుకుని ఒక వ్యాయామశాల పెట్టండి. హనుమంతుడు అంటే బలవంతుడు, వాడిని మించిన బలవంతుడు ఇంకోటి లేడు. ఆయనలాగా మన యూత్ని తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నాను. హనుమంతుడి గుడి ఎక్కడుంటే అక్కడల్లా కూడా మనం వ్యాయామశాల, అక్కడ కుస్తీ పోటీలు నిర్వహించే ప్రతిపాదన నేను చేశాను. దానిలో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. గుడినే మనం కేంద్రంగా చేసుకుని ఇంక నుంచి ఏ మీటింగులు చేసుకోవాలన్నా, హిందువుల్లో వర్ణాలు చాలా ఉన్నాయి, ఈ వర్ణ వ్యవస్థ అంతా కూడా గుడి చుట్టూనే మనం చెయ్యాలని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, పెద్దల ముందు మాట్లాడటం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయటమే, నేను సాహసం చేశాను. ధన్యవాదం. నాగేంద్రరావు గారు ఒక నిమిషం. ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు. పెద్దలు చాలా మాట్లాడారు. గుడ్ల గురించి మనం మాట్లాడుకుందామని ఈరోజు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం మర్చిపోతున్నాము, మన యాన్సెస్టర్స్ అనేది వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి అది అనేది మర్చిపోయే కారణం కూడా ఈ లాస్ట్ 70 yearsలో ఉన్న వ్యవస్థ. మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు ఆ టాపిక్స్ అన్నీ పెద్దలందరూ కవర్ చేశారు. కాబట్టి మనం చేసేది ఏంటి యాజ్ ఎ యూత్గా కానీ, లేకపోతే ఎక్సర్విస్మెన్లో కానీ, లేకపోతే మనం ఉన్న ప్రజలు కానీ, టెంపుల్స్ ఉన్న ఆస్తి, టెంపుల్స్ని ఎట్లా కాపాడుకోవాలి, టెంపుల్స్కి ఉన్న ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, దానిపైన మనం పనిచేద్దాము. దానికి అందరికీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అదే ఒక సంకల్పంగా ఈరోజు ఈ స్థాపన, ఈ సంస్థ అనేది స్థాపన మేము చేశాము. దానికోసం మేము పోరాడతాము. మీరందరూ మాతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అన్ని విన్నవిస్తున్నాను. ఈరోజు ఇంతమంది ఇంత పెద్దలు వచ్చి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనము ఒకటి ఆలోచించాల్సింది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, చర్చిలకి లిబర్టీ ఉంది,
మాస్క్లకి లిబర్టీ ఉంది కానీ టెంపుల్స్కి మాత్రం లేదు. హెచ్ఆర్సీ యాక్ట్ కింద బైండ్ చేశారు. ఇది మనం పోరాడుకొని ఫస్ట్ దాన్ని రిలీజ్ చేసుకోవడం. మనకి ఏం ఎక్స్ట్రా అడగట్లేదండి. వీ వాంట్ ఓన్లీ ఈక్వల్ రైట్స్ యాజ్ వాట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ, నథింగ్ ఎల్స్. మాకు ఎక్కువ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టంగా లాస్ట్ 60 years నుంచి ఇవన్నీ మనకు అనగదొక్కారు. సో దానికోసం ఫైట్ అనేది మనం అందరం కలిస్తేనే అవుతుంది. ఈ మధ్య కొంచెం అవేర్నెస్ అనేది చాలా బాగా వచ్చింది. చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. నార్త్ సైడ్లో చాలా అవేర్నెస్ వచ్చింది. సౌత్లో కూడా ఇలా రావాలని కోరుకుంటూ దానికి నేను నా వంతు నా కృషి చేస్తానని మా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. बंगाली नहीं, हिंदी में बोलती हूँ। नमस्ते सभी को। और 1 मिनट का टाइम मुझे मिला है। 1 मिनट में मैं ये बोलना चाहती हूँ कि हिंदू जो है वो ग्लोबली माइनॉरिटी है, तो हम सबको अभी जागना है, यूनाइटेड होना है। और जो यमुना पाठक जी स्टार्ट की है, इट इज़ नॉट हर, इट इज़ आर। वी हैव टू टेक इट लाइक ये हमारा है और हम सबको मिलके करना है, कैसे इसे आगे बढ़ाना है। ठीक है, कुछ भी हो जाए हम एक हैं। जब हम एक हो जाएंगे तो उसमें सारा चीज अपने आप स्ट्रीमलाइन हो जाएगा। सारा चीज एक 1 by 1 एक लाइन को हम क्लियर करते जाएंगे। अकेले हम कभी नहीं लड़ पाएंगे। और अगर यमुना जी ने स्टार्ट किया है तो हम सभी को उसके पीछे खड़ा होना है और उसको स्टार्ट कर देना है। आज ये, कल वो, और हम तब जाके स्टेप पे पहुंचेंगे। बिकॉज ग्लोबल माइनॉरिटी है हम, ये बहुत बड़ी बात है हमारे लिए और इस पे अब हमको काम करना है। थैंक यू। ఇప్పుడు పెద్దలు పూజ్యులు బంగారేష్ శర్మ గారిని వారి యొక్క అమూల్యమైన ఆశీర్వచనం తెలపమని కోరుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా మహత్తరమైనటువంటి రోజు. సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయడం కోసం మనం ఎలా అయితే ఒక విత్తనం భూమిలో నాటుతామో, ఆ నాటిన విత్తనం యొక్క ఫలాలు తర్వాత ఉంటే మనము, పిల్లలు, మిగతా అందరూ అనుభవిస్తారో, అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం సనాతన వైదిక ధర్మ పరిరక్షణార్థం విశ్వ హిందూ రక్షా పరిషత్ మన గుడి మన బలం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. ఏమంటే ఇన్నున్నాయి కదా, మన గుడి మన బలమే ఎందుకు? ఇది చాలా ప్రధానమైనటువంటి ఆలోచించాల్సిన విషయం. ఇవాళ నాస్తికులము అని చెప్పుకుండేవాళ్ళు కానీ, సైంటిస్టులము అని చెప్పుకుండేవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఏ విద్యల్లో నిష్ణాతులైనా చరిత్రను లెక్క వేసుకోవాలి అంటే ఈ చరిత్రలో పురాతనమైనటువంటి కట్టడాలు ఏమున్నాయి, అదే ప్రధానంగా చూసేది. ఈ వైదికం, ఈ భారతదేశపు చరిత్రని చాటి చెప్తున్నటువంటి మన సనాతనమైనటువంటి ఈ ధర్మధ్వజాలు మన గుళ్ళు లేకపోతే మనము లేం, మన చరిత్ర లేదు, మన పూర్వం మొత్తం ఏది చెప్పుకోవడానికి లేదు. ఇవాళ ఆ గుళ్ళు ఉన్నాయి కాబట్టే మన చరిత్ర ఉంది, మనం ఉన్నాం. గుడిమల్లం వెళ్తే క్రీస్తు పూర్వమే అంత జామెట్రీ ఉందయా, అంత ట్రిగ్నామెట్రీ ఉంది, అంత అద్భుతమైన సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్ అన్నీ ఉన్నాయి ఈ దేశంలో ఈ జనాలకి అని తెలియాలంటే గుడి కావాలి. సో ఇవాళ ఎగ్జిస్టింగ్ సైంటిస్టులైనా, ఇవాళ ఉండేటటువంటి హేతువాదులైనా, నాస్తికవాదులైనా ఏదైనా ఒక లెక్క వేసుకోవాలి అంటే ఆ లెక్కకు అవసరమైనటువంటి ఆ ధ్వజాన్ని మన సనాతనమైన వైదిక ధర్మం గుళ్ళ రూపంలో మనకు అందించింది. అదే మనం హరప్ప, మొహంజాడారో కల్చర్స్ కానివ్వండి, వెనక్కి వెళ్ళి చూస్తే ఎప్పుడో క్రీస్తు పూర్వము 7000 సంవత్సరాల క్రితమే మనకి అద్భుతంగా ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ చరిత్ర ఉందని చెప్తున్నాం. అయితే ఇవాళ మెయిన్ క్రిస్ప్గా ఎందుకు ఇది అవసరము అంటే, మీరు ఇస్లాం తీసుకోండి, లేదు క్రిస్టియానిటీ తీసుకోండి, వాళ్ళు ఏదో ఒక మస్జిద్లోనో చర్చిలోనో రిజిస్టర్ అయ్యి ఉంటారు. వాళ్ళ సంఖ్య ఎంత వాళ్ళకి తెలుసు, కొత్తగా మారిన వాళ్ళు ఎంతమందో కూడా వాళ్ళకి లెక్క, డేటా ఉంది. మనం హిందువుల మెజారిటీయే కానీ ఏ ఒక్క హిందూ ఆర్గనైజేషన్ దగ్గర కానీ, హిందూ దగ్గర కానీ డేటా అనేటటువంటిది ఉందా? మనం డేటా లేనటువంటి విశాలమైనటువంటి సంస్కృతి.
సో ఇవాళ మన గుడి మన బలం అనే కార్యక్రమం మొట్టమొదట చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే, ఈ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గుడికే, మా ఇలవేల్పు అనే సంస్కృతి మందే, మేము ఈ ఇలవేల్పుకు చెందిన వాళ్ళం, ఈ గుడి అని వాళ్ళ ఇలవేల్పునో వాళ్ళ క్షేత్ర గుడో ఎక్కడో దగ్గర పుట్టంగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకొని డేటా అనేటటువంటి దాన్ని ఒకటి పరిరక్షించుకోవాలి. ఇవాళ ఎక్కడైనా బయట నుంచి మన మీద దాడి చేయడానికి ఓ చిన్న డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ పోప్ గారో ఇంకెవరో లేదు ఇంకొకళ్ళో లేదు ఇంకొక సౌదీ అరేబియా నుంచో ఓ డేటా పంపిస్తే అన్ని మసీదులకి చర్చిలకి వెళ్ళిపోతుంది. నేమ్ వన్ ఆర్గనైజేషన్ ఇన్ ఎంటైర్ గ్లోబ్, మేము ఈ డేటా పంపిస్తే హిందువులందరికీ ఈ డేటా చేరుతుంది, దీని ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని చెప్పగలిగేటటువంటి సెంటర్ ఏదైనా ఉందా? లేదు. కాబట్టి దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ కావాలి అంటే మొట్టమొదట మన గుడి ఉండాలి, మన బలం ఏంటో మనకి తెలిసి ఉండాలి, మన గుడే మన బలము అనేటటువంటి విషయం మనకి తెలిసి ఉండాలి, లేకపోతే ఏమీ చేయలేము. అందుకోసం ప్రధానంగా ఈ మన గుడి మన బలం అనేటటువంటిది, అసలు మన బలం ఎంత, మన గుడి దగ్గరే మన బలాన్ని చూపించుకోవాలి. ఇస్లాం వచ్చింది, దాడి చేసింది దేని మీద? మన గుళ్ళ మీదే దాడి చేసింది. క్రిస్టియానిటీ ఈ దేశంలోకి వచ్చింది మిషనరీ రూపంలో. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండోమెంట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చి జనాలకు సంబంధం లేకుండా గవర్నమెంట్కి గుళ్ళనిచ్చి, ఇది మా గుడి కాదు, ఈ గుళ్ళో ఏదైనా స్తూపం పడిపోయినా వాడికి సంబంధం లేదు, ఎండోమెంట్స్ వాళ్ళు కట్టించుకుంటారులే అనేంత నిర్లిప్తత హిందూ సమాజంలో తీసుకురావడమే లక్ష్యము. వాళ్ళు సాధించారు దాన్ని. కానీ మన గుడి మన బలం ఎప్పుడంటే, మనం ఈ గుడికి చెందిన వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటే ఆ కొడుకు రేపు అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, 4 రూపాయలు సంపాదించవచ్చు, ఇండియాలో ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, నా గుడి అనే భావనతో దాన్ని డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. రెండో విషయం, చాలా కుల సంఘాలు ఉంటున్నాయి. మేము కమ్మవాళ్ళమండి, మేము రెడ్లమండి, మేము కాపులమండి, మేము ముదిరాజులమండి, లేదు మేము ఇంకొక చాకలి, మేము లేకపోతే ఇంకొక కంసాలి అని మనం ఇంకొక బ్రాహ్మడు, ఇంకొక వైశ్యుడు, ఇంకొక క్షత్రియుడు, ఇలా రకరకాల పేర్లు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ డిజిగ్నేషనో ఈ సర్టిఫికెట్టో నువ్వు హిందూ అయిన తర్వాతే నీకు వచ్చింది. కాబట్టి ముందు హిందువుగా రిజిస్టర్ అవ్వు. నీ గుమ్మం లోపల నీ కులాచారం ఏం చేసుకున్నా చేసుకో, కానీ మేమందరం హిందువు అని దీనికోసం ముందు రావాలి. ఏదో మేము ముదురాజులది, కాపులదో, కమ్మలదో, బ్రాహ్మణులదో, శంఖారావాలో గొడవలో పెడితే వస్తాము అని కాదు. హిందువులందరూ ముందు మేము హిందువులం అనే ఐక్యత డేటా బేస్ని ఏ రోజు దాకా మనం తయారు చేసుకోమో ఆ రోజు దాకా బంగ్లాదేశ్లో ఇవాళ ఏం థ్రెట్ జరుగుతోందో ఆ థ్రెట్ ఇండియాలో ఉంది. ఒక్కసారి నేను నిజంగా మనస్ఫూర్తిగా మా ఆడపడుచు లాంటి నడింపల్లి యమునా పాఠక్ గారిని విశేషంగా అభినందిస్తున్నాను. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గుడి మన బలం అని తీసుకొని దీన్ని ముందరికి తీసుకువెళ్ళి సనాతన వైదిక ధర్మ పరిరక్షణకు అవసరమైనటువంటి బీజాలు మనకు చెప్పుకోవడానికి ఆర్ఎస్ఎస్లు ఉన్నాయి, విహెచ్పీలు ఉన్నాయి. మనకి ఎక్కడ డేటా లేదు. డేటా లేనటువంటి వాడు ఏం సాధించగలడు? ఇవాళ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ల దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళ ఇష్టం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ డేటా ఉంటుంది. కానీ మేము ఇంతమంది హిందువులం ఉన్నామనే డేటాని ఏనాడు మనం కలెక్ట్ చేసి దీని కనెక్టివిటీ వెబ్ యాక్సెస్ మొత్తం మనం చేస్తామో ఆ రోజు సనాతన వైదిక ధర్మాన్ని ప్రపంచంలో ఎవరు కొట్టలేకపోగా మిగతా ధర్మాలన్నీ సనాతన ధర్మంలో లయమై లీనమై తీర్తాయి. దానికి మన గుడి మన బలం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అని చెప్తూ ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్ ఇంకా అద్భుతంగా కొనసాగాలి. పెద్దలు అనేక మంది చక్కటి విషయాల్ని మనకి తెలియపరిచారు. కాబట్టి ఈ దీంతో ఏ మీడియా మిత్రులైతే ఇది సహకరిస్తున్నారో ఇవాళ ఉన్న థ్రెట్ ఏంటి అనేది ఇక్కడ వేదిక మీద మేము కూర్చొని చెప్పడమే. కానీ ఈ థ్రెట్ని ఇంటింటా ప్రతి హృదయంలో గుండెల్లో చేర్చగలిగేది మీడియా. కాబట్టి ఇవాళ మీడియా బాధ్యత, మీడియా యొక్క సహకారం, మీడియా యొక్క అవసరం ఈ ధర్మం లుప్తం కాకుండా ఉండడానికి చాలా అవసరం ఉంది అని చెప్తూ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు డైరెక్ట్గా ఈ అంశం పట్ల. మొట్టమొదట డేటాబేస్ క్రియేట్ చేయడానికి ప్రతి గుళ్ళో పుట్టినటువంటి పిల్లవాడు ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి పెద్దవాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి గుళ్ళల్లో డేటా అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేయడానికి ప్రతి చోట ఈ
మన గుడి మన బలం తరఫున అన్ని గుళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు మెంబర్లుగా వచ్చి మేము కలెక్ట్ చేస్తాము అని చెప్తారో ఫస్ట్ దయ ఉంచి ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్తులో మీరు జాయిన్ అవ్వండి. ఈ క్షేత్రం దగ్గర జరిగే అన్ని మేము ఇన్ఛార్జ్గా తీసుకుంటామని ముందు ఈ 2 స్టేట్స్ తోటి స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి డేటా మనం క్రియేట్ చేసి ఆ డేటా కనెక్టివిటీ ఎట్లా చేయాలి, ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఎలా తీసుకెళ్లాలనే తీసుకెళ్ళచ్చు. అందుకని అప్పుడు విశ్వ హిందూ రక్షా పరిషత్ కాదు, ఒక డేటా సెంటర్నే మనం అక్కడ పెడుతున్నాం. ఈ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో పుట్టినవాడు దీనికి మా ఇలవేల్పు, మా గ్రామ దేవత, మా ఇంటి దేవత, ఈ గ్రామంలో ఇంతమంది హిందువులు ఉన్నాం అనే రిజిస్టర్ లిస్ట్ అక్కడ తయారు చేసుకొని ఏదో ఒక ఆర్గనైజేషన్లో అయితే చేరి తీరాలి. ఎవరు దీన్ని మొదలు పెడుతున్నారు, ఎవరు నిబద్ధతతో చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు. మేము ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్తులో ఉండము, ఇంకో దాంట్లో ఉండము అంటే మళ్ళీ కుచించుకుపోయిన భావజాలం అవుతుంది. ధర్మాన్ని రక్షించాలంటే 2 వైపుల నుంచి త్యాగం అవసరము, 2 వైపులా నిబద్ధత అవసరము. ఆ నిబద్ధతతో పనిచేయాలి. వర్ణ వ్యవస్థని బూచిగా చూపెట్టడం మన కాంగ్రెస్ వాళ్ళకే చెల్లింది, పార్టీ పరంగానే వెళ్ళట్లేదు. ఇది 1895 నుంచి మొదలెట్టి 1911 వరకు వర్ణాలని క్యాస్ట్ అనేది ఒక పోర్చుగీస్ వర్డ్. క్యాస్ట్ అంటే మోసపోయటం. ఆ మోసంలో మన అందరినీ పడేసి మనలో మనం కొట్టుకునేట్టు చేశారు. ఒక్క ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతాను. 1700 నుంచి 1750 వెనకాలకు వెళ్ళి ఎక్కడన్నా మనలో మనం కొట్టుకున్న వ్యవస్థలు ఏమన్నా ఉన్నాయేమో మీరు హిస్టరీ చూసి చెప్పండి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది వర్ణమా కులమా అనేది. కుల వ్యవస్థ గత 200 సంవత్సరాల నుంచే మీకు మొదలైంది. దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు ఇప్పుడున్న మీ రాజకీయవేత్తలు ఓటు బ్యాంక్ కోసమే. కాబట్టి ఆ బూచి నుంచి మనం బయటపడి గడప లోపల కులము, గడప బయట హిందువులము అనే ఒక్క మాట మీద మనందరం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన గుడి మన బలం కార్యక్రమానికి కూడా ఎటువంటి, ఇందాక మీరు అన్నారు ఒక ప్రశ్న, అదేంటంటే విశ్వ హిందూ రక్షా పరిషత్ ఇంకేదో సంస్థతో మనం చేరే ఇది ఉండదు అని. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను స్టార్ట్ చేసినప్పటికీ సార్ థ్యాంక్ యూ. అనేక సంస్థలు ఈరోజు ఐక్యంగా ముందుకొస్తేనే సుసాధ్యం అవుతుంది. అది మనం గమనించాలి. ఈరోజు మన ఆలయం అనేసరికి ఇక్కడ హిందూ సమాజంలో ఉన్న అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక హిందూ బంధువుకి ఇంకొక హిందూ భరోసాగా చేయడమే మన గుడి, మన లక్ష్యంగా కూడా. అక్కడ ఏ హిందువుకి ఏ అవసరం వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా ఆలయమే ఒక సమస్యలు తీర్చే వారధిగా మారాలనే సదుద్దేశంతోనే మన గుడి మన బలం కార్యక్రమం కూడా మనం రూపొందించాల్సిన పరిస్థితి ఉంది. అది చేశాము. సో రానున్న రోజుల్లో కూడా ఇది ఆల్రెడీ మేము ఓల్డ్ సిటీలో స్టార్ట్ చేశాము. అద్భుతంగా దీని ఫలితం కనబడుతోంది. ఓల్డ్ సిటీ భాగ్యనగరంలో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. అద్భుతంగా కనబడుతోంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6,470 ఆలయాలలో కూడా మన గుడి మన బలం సుస్థిరం చేస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మన గుడి మన బలం చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్లబోతున్నాం. హిందూ సమాజాన్ని అంతా కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఐక్యంగా కలిపే వేదికే ఏ సంస్థ ఉన్నా ఏ వ్యక్తులు ఉన్నా మనమంతా ఒక్కటే అని చాటి చెప్పే ఒక బలమైన కేంద్రంగా మళ్ళీ ఆలయం ఆ పవర్ సెంటర్స్ గా మార్చే ఆ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. పెద్దల ఆశీర్వాదం, పెద్దల సూచనలతో మరి ఇంతమంది ఉద్దండలు ఈ రోజు హిందుత్వం గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడండి, ఎంతమంది ప్రముఖులు ఉన్నారు. మరి బంగారేశ్వర శర్మ గారు ఆధ్యాత్మికవేత్త, వారు చాలా ఎంతో ఉన్నతమైన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. వారు ఉన్నారు. ముక్తేశ్వరరావు గారు వారు మాజీ ఐఏఎస్ అధికారి, ఉద్దండులు, ఎంతో అద్భుతమైన సేవలు తెలుగు ప్రజలకి వారు అందించారు. లక్ష్మణరావు గారు ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్. అలాగా ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జడ్జిలు, అడ్వకేట్లు, ఒక్కరేమిటి ఈవెన్ విదేశాల్లో ఉన్న మన భారతీయులు సైతం మేము సైతం అని మాతో అడుగు వేస్తున్నారు.
ఈ ప్రతి అడుగు కూడా అవి ఎన్నో లక్షల కోట్ల అడుగులుగా ముందుకెళ్ళబోతుందని మరొకసారి మన మీడియా మిత్రులందరికీ మేము చెప్పడం జరుగుతోంది. ధన్యవాదాలు.